కృష్ణా జలాల అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో సమావేశమయ్యారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం జరుగుతుందని వ్యాఖ్యానించారు. కృష్ణా బేసిన్లో ఏపీ సర్కార్ ఎక్కువ నీటిని తీసుకుంటుందని, అలా జరగకుండా అడ్డుకోవాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసినట్లు వెల్లడించారు. ఏపీ ప్రభుత్వం చేపడుతున్న బనకచర్లపైన తమ అభ్యంతరం వ్యక్తం చేయగా తప్పకుండా జోక్యం చేసుకుంటామని కేంద్ర మంత్రి హోమీ ఇచ్చారని సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణలో గోదావరిపై ప్రాజెక్టులకు నిఖర జలాల కేటాయింపులే జరగలేదన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రాష్ట్రానికి కేటాయింపులు జరిగిన తర్వాత ఏపీ ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు సీఎం. కృష్ణా జలాల విషయంలో ప్రస్తుతం వచ్చిన సమస్యలే భవిష్యత్తులో గోదావరి విషయంలోనూ తలెత్తుతున్నాయన్నారు. తెలంగాణ ప్రాజెక్టులకు ఏపీ ప్రభుత్వం చెప్పిన అభ్యంతరాలను ఉపసంహరించుకోవాలని, అప్పుడే అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. గోదావరి నది మీద నిర్మిస్తున్న తెలంగాణ ప్రాజెక్టుల యొక్క నీటి కేటాయింపులు పూర్తయిన తర్వాతనే ఏదైనా ఇతర ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వాలి. ముఖ్యంగా వరద జలాలకు సంబంధించి ఒకవేళ మీరు ఆ నీళ్ళను వినియోగించుకోవాలనుకున్నప్పుడు మా ఉన్న ప్రాజెక్టుల యొక్క అనుమతులకు ఎందుకు అభ్యంతరం పెడుతున్నారు? రేపు భవిష్యత్తులో మా ప్రాజెక్టులు పూర్తయి ఆయకట్టు స్థిరీకరించకపోతే మీకు టేలెండ్లో కట్టుకున్న, లేకపోతే వరద జలాల బేసిన్ మీద మీరు కట్టుకున్న ఆయకట్టు స్థిరీకరించబడితే రేపు నీటి కేటాయింపుల సందర్భం వచ్చినప్పుడు స్థిరీకరించిన ఆయకట్టుకు నీళ్లు కేటాయిస్తామంటారు. అప్పుడు శాశ్వతంగా ఈరోజు మాకు కృష్ణాలో వచ్చిన సమస్య ఏంది? కృష్ణా డెల్టాలో ఆయకట్టు స్థిరీకరించడం వల్ల ఈరోజు 811 టీఎంసీలు కృష్ణా నదిలో అందుబాటులో ఉన్న 512 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ వినియోగించుకుంటుంది. 299 మాత్రమే తెలంగాణ వినియోగించుకుంటుంది. దీనికి ప్రధానమైన కారణం తెలంగాణ ప్రాంతంలో ఉన్న ప్రాజెక్టులు పూర్తి కాకపోవడం, ఆంధ్రప్రదేశ్లో పూర్తయిన ప్రాజెక్టులకు నీటిని కేటాయించడం. మా ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు పూర్తి స్థాయిలో జరిగిన తర్వాతనే ఎన్ని వరద జలాలు మిగులుతున్నాయి అనేది అప్పుడు లెక్క తేలుతుంది. అప్పుడు మీరు ఏం కట్టుకోవాలనుకుంటుండో అప్పుడు మీరు డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇవ్వండి. అప్పుడు జిఆర్ఎంబీలో చర్చ చేసి అప్పుడు వాటికి అభ్యంతరం ఏదైనా ఉందా లేదా అనేది అప్పుడు చర్చ చేస్తాం. పాలమూరు టు రంగారెడ్డి సీతారామ ప్రాజెక్టులకు కేంద్రాన్ని నిధులు అడిగామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. మొత్తం 5 ప్రాజెక్టులకు నిధులు కేటాయించాలని కోరినట్లు వెల్లడించారు. ఉమ్మడి ప్రాజెక్టులపై టెలిమెట్రీలను త్వరగా ఏర్పాటు చేయాలని అడిగామన్నారు. టెలిమెట్రీల ఏర్పాటుకు అవసరమైతే ఏపీ వాటా భరిస్తామని కేంద్ర మంత్రికి విన్నవించినట్లు తెలిపారు మంత్రి. మేడిగడ్డపై ఎన్డీఎస్ఏ రిపోర్ట్ త్వరగా ఇవ్వాలని కోరమన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కేంద్ర జలవనరుల మంత్రి శ్రీ సిఆర్ పాటిల్ గారిని, మినిస్ట్రీ సెక్రటరీ దేబశిష్ ముఖర్జీ గారిని కలిసి తెలంగాణకి సంబంధించిన అనేక ముఖ్యమైన అంశాలు సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. మొదటి విషయం, కృష్ణా నదీ జలాలపై తెలంగాణకి అన్యాయం జరుగుతుంది, ఆంధ్రప్రదేశ్ ఎక్కువ నీళ్లు తీసుకుపోతుంది, కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఎక్కువ నీళ్లు తీసుకుపోతుందో దాన్ని వెంటనే ఆపాలి అని చెప్పి కేంద్ర మంత్రిని, కేంద్ర కార్యదర్శిని మేము డిమాండ్ చేయడం జరిగింది. వాళ్ళు తప్పనిసరిగా జోక్యం చేసుకుంటామని చెప్పి హామీ ఇచ్చారు. నాగార్జున సాగర్ రైట్ కెనాల్ నుంచి మరి వాళ్ళు తీసుకుపోతున్న 10,000 క్యూసెక్ నుంచి 5,000కి తగ్గిస్తామని చెప్పి హామీ ఇచ్చారు. అదేవిధంగా మూచిమర్రి నుంచి వాళ్ళు తీసుకుపోతున్న నీళ్లు కూడా ఆపిస్తామని చెప్పారు. కృష్ణా నదీ జలాలపై సుదీర్ఘ చర్చ జరిగింది. ముఖ్యమంత్రి గారు, నేను తెలంగాణ రాష్ట్రం విషయంలో, తెలంగాణ రైతుల విషయంలో, కృష్ణా నదీ జలాల విషయంలో తీవ్ర అన్యాయం జరుగుతుంది. తప్పనిసరిగా సెంట్రల్ గవర్నమెంట్ మస్ట్ ఇంటర్వీన్ ఇమీడియట్లీ అండ్